కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్కు పనిచేసిన వాళ్ళను చంద్రశేఖరరావు పెట్టుకున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక. కంబైన్డ్ స్టేట్లో తెలంగాణకు పనిచేసిన అధికారులను ఈరోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ కోసం తెచ్చుకున్నాం. ఆ అధికారులు ఈరోజు ఈ దొంగతనాన్ని మొత్తం లెక్కగట్టి ఇక్కడ నుంచి ఇక్కడ గతంలో జరిగిన జీవోలు కానీ అనుమతులు కానీ ఏమేమి ఉన్నాయి, ఈరోజు మార్చడం వల్ల ఏం జరిగిందనే వివరాలు మాకు సంపూర్ణంగా అందిస్తున్నారు. వీటన్నిటిని నిలదీస్తామని చెప్పి ఈరోజు అధికారులను కూడా టార్గెట్గా చేసుకొని రేవంత్ రెడ్డి సలహాదారే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండు. ఆయన చంద్రబాబు నాయుడుకు చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డికి చుట్టం కాదు, రేవంత్ రెడ్డికి చుట్టం కాదు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ 10 years తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టు మీరు పాత జీవోలు తీసి చూడండి. ఎవరున్నా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నారాయణపేట కొడంగల్ కావచ్చు, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, ఏమేం ప్రాజెక్టులకు ఆయన అనుమతులు ఇచ్చిండు అని అంటే ఆ రోజు ఆ వారి అధికారికి ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చిన జీవో అన్ని తెలంగాణ జీవోలు అన్నీ కూడా ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ వారు 2007లో జీవో ఇచ్చిందే, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వారు జీవో ఇచ్చిందే,